ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఏదైతే ఉగాది ఉత్సవాలు జరిగినాయో అందులో భారీ అపశృతి అయితే చోటు చేసుకుందనమాట. ప్రారంభోత్సవంలో ప్రభకు తగిలిన విద్యుత్ తీగలు, 17 మందికి గాయాలు, బాధితుల్లో 10 మంది పిల్లలు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, ప్రాణహాని లేదన్న వైద్యులు. కల్లూరు మండలం చిన్న టేకులూరులో ఘటన. సో మొత్తంగా చూసుకుంటే ఉగాది ఉత్సవాల్లో భాగంగా కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్న టేకూరు గ్రామంలో అపశృతి చోటు చేసుకుంది. ఉగాది గ్రామోత్సవంలో భాగంగా ఒక ప్రభోత్సవం నిర్వహిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి 17 మంది గాయాలయ్యాయి. అందులో 10 మంది చిన్నారులు ఉన్నారు. ప్రతి ఏటా ఉగాది రోజు గ్రామంలో ప్రారంభోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా తెల్లవారుజామున ఇనుప రాడ్లు లేకుండానే తయారు చేసిన ప్రభను పూలతో అలంకరించి ఎడ్ల బండి పట్టి జనం లాగుతూ జాతీయ రహదారి 44పై ఉన్న ఆంజనేయ స్వామి గుడి వరకు అయితే తీసుకెళ్లి తిరిగి గ్రామంలోకి తీసుకొస్తారు. ఈ క్రమంలోనే ప్రభను ఊరేగిస్తూ గ్రామం నుంచి హైవే దేవాలయం వద్ద కూడా తీసుకెళ్తూ ఉండగా వడ్డే మద్దిలేటి అనే వ్యక్తి ఇంటి సమీపానికి వచ్చేటప్పటికి విద్యుత్ తీగలు తగిలి షార్ట్ సర్క్యూట్ అయితే అయింది. అక్కడ మొత్తం అంతా కూడా కరెంట్ అయితే కొట్టిందనమాట 17 మందికి. అందులో 10 మంది పిల్లలు కూడా ఉన్నారు. సో ఈ విధంగా అపశృతి అయితే చోటు చేసుకుంది. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.